రాత్రి ఆకాశంలో మీరు ఎప్పుడైనా శని గ్రహాన్ని చూశారా? ఇతర గ్రహాలు లేని మెరిసే వలయాలను ఇది ఎందుకు ధరించిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నిజంగా ఘన పదార్థమా? ఎలా ఏర్పడ్డాయి? ఈరోజు మనం భూమి నుండి 1.4 బిలియన్ల కిలోమీటర్ దూరం ప్రయాణించి అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. 1610లో గెలీలియో టెలిస్కోప్ ద్వారా శనిని తొలిసారి గమనించినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అతను దాన్ని చెవులు ఉన్న గ్రహంగా వర్ణించాడు. తర్వాత క్రిస్టియన్ హైగిన్స్ వంటి స్పేస్ సైంటిస్టులు దీన్ని ఖచ్చితంగా గమనించి అవి చెవులు కాదు, సర్కిల్స్ అంటే వలయాలని వర్ణించారు. శని వలయాలు ఒక ఘనఫలక కాదు, ఇవి అనేక సంఖ్యలో ఐస్, డస్ట్, రాళ్ల కణాలతో తయారవుతాయి. కొన్ని ఇసుకురేణువంత చిన్నవిగా ఉంటే మరికొన్ని ఇళ్లంత పెద్దవిగా ఉంటాయి. ఇవన్నీ శని చుట్టూ అద్భుత వేగంతో తిరుగుతూ 7 ప్రధాన వలయాలను అంటే ఏ నుండి జీ వరకు ఏర్పరుస్తాయి. వలయాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానిపై 2 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. వినాశన చంద్ర సిద్ధాంతం. శని దగ్గరగా వచ్చిన చంద్రుడు లేదా కొమెట్ దాని మహాద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తితో చీలిపోయి ముక్కలుగా విడిపోయి వలయాలుగా మారింది. ఇంకొక సిద్ధాంతం మిగిలిపోయిన పదార్థ సిద్ధాంతం. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం శని ఏర్పడే సమయంలో మిగిలిపోయిన పదార్థం వలయాలుగా పడి ఉండిపోయింది. శని వలయాలు వెడల్పుగా 2,82,000 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నప్పటికీ అవి ఆశ్చర్యకరంగా కేవలం కొన్ని మీటర్ల మందం మాత్రమే కలిగి ఉంటాయి. షెపార్డ్ మూన్స్ అనే చిన్న ఉపగ్రహాలు తమ గురుత్వాకర్షణను వలయాల ఆకృతిని కాపాడుతాయి. నాసా కాసినీ మిషన్ ప్రకారం ఈ వలయాలు చాలా యంగ్, అంటే సుమారుగా 100 మిలియన్ సంవత్సరాల వయసు మాత్రమే, అంటే డైనోసార్ కాలం కన్నా కూడా తర్వాత పుట్టినవి. శని వలయాలు మన విశ్వం ఎంత చలనం కలిగి ఉందో గుర్తు చేస్తాయి. అవి ఒక చంద్రుడి వినాశనం కావచ్చు, లేదా శని పుట్టుకలో మిగిలిన పదార్థాలు కావచ్చు. కానీ ఈ మంచి వలయాలు శాశ్వతం కాదు. ఎప్పుడైనా శని మీదకే వర్షంలా కురుస్తూ కనుమరుగవుతాయి. కాబట్టి మీరు రాత్రి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఈ శని విశ్వ ఆభరణాలను మర్చిపోకండి.